తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు. కేసీఆర్ పేరు వాడొద్దనే పథకాలను ఒక్కొక్కటిగా తీసేస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కావాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో వైఎస్ పథకాలని కొనసాగించామని, కాంగ్రెస్ వచ్చాక రైతు బీమా ఆపేశారని విమర్శలు చేశారు. 1999లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని రద్దు చేశారన్న ఆయన అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని ఫైర్ అయ్యారు. 2008కు ముందు భూముల లిస్టు తెచ్చి ప్రొహిబిషన్లో వేశారని, లక్షలాది ప్రాపర్టీలను నిషేధిత జాబితాలో 22A కింద పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉందని తెలిపారు హరీష్ రావు. అయితే సీఎం ఇల్లును నిషేధిత జాబితా నుంచి తీసేస్తామంటున్నారని, ఈ వ్యవహారంపై మొత్తం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఛార్జీలు వసూలు చేసుకున్నాక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదని చెబుతున్నారని విమర్శలు చేశారు. బ్లాక్ లిస్ట్ నుంచి భూముల్ని తీయాలంటే కమిషన్లు అడుగుతున్నారని హరీష్ రావు రెవెన్యూ శాఖపై ఆరోపణలు చేశారు. తెలంగాణ రెవెన్యూ శాఖలో ఏ పని జరగాలన్నా 30% ఇవ్వాల్సిందేనన్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో 30% ప్రభుత్వం నడుస్తుందని సెటైర్లు వేశారు.